అందరికీ నమస్కారం. మహాభారతంలో అత్యంత విషాదకరమైన వీరుడు ఎవరో తెలుసా? తన జన్మ రహస్యం వల్ల తన జీవితం మొత్తం అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరో తెలుసా? అతను శత్రువుల పక్షాన నిలిచినా కూడా హృదయం మాత్రం ధర్మంతో నిండిపోయింది. దానం అంటే ప్రాణం ఇచ్చే స్థాయికి వెళ్ళిన ఆ మహానుభావుడు మరెవరో కాదు, అతనే కవచ కుండలాలు ధరించి పుట్టిన కర్ణుడు. ఈరోజు మనం కర్ణుడికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ముందుగా వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. మహాభారతంలో అత్యంత విషాదకరమైన మరియు మహోన్నతమైన పాత్రలలో ఒకటే కర్ణుడి పాత్ర. అతని పుట్టుకే ఒక దివ్య రహస్యం. యువరాణి కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల ఆమె ఏ దేవుణ్ణైనా కూడా ఆహ్వానించగలిగింది. ఆ వరాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో యువరాణి కుంతీదేవి ఒకనాడు సూర్యుణ్ణి ఆహ్వానించింది. ఆనాడు కుంతీదేవికి సూర్య భగవానుడి కృపతో కవచ కుండలాలతో కూడిన ఒక దివ్య శిశువు జన్మించాడు. అతడే కర్ణుడు. కానీ వివాహం కాకముందే పుట్టినందున సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో కుంతీదేవి ఆ శిశువును నదిలో వదిలివేయాల్సి వచ్చింది. ఆ బాలుడిని సారథి అయిన అధిరథుడు మరియు అతని భార్య రాధ దత్తత తీసుకుని ఎంతో ప్రేమతో పెంచారు. జన్మరహస్యం తెలియక కులం కారణంగా ఎదురైన అనేక అవమానాలను కర్ణుడు అనుభవిస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఎదురైన అవమానాలు అతని హృదయంలో గాఢమైన ముద్ర వేసుకున్నాయి. కర్ణుడు మహాయోధుడిగా ఎదగాలనే సంకల్పంతో బ్రాహ్మణుడిగా నటిస్తూ పరశురాముడి వద్ద శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఒకరోజు గురువు అతని ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఒక పురుగు అతని తొడను గట్టిగా కుట్టినా సరే గురువుకు నిద్రభంగం కలగకూడదనే కర్ణుడు నొప్పిని సహించాడు. రక్తం చూసి నిజం గ్రహించిన పరశురాముడు ఎంతో కోపంతో అత్యవసర సమయంలో నేను నీకు నేర్పిన విద్యలు ఏవీ ఉపయోగపడవు అని శాపాన్ని ఇచ్చాడు. అదేవిధంగా అనుకోకుండా ఒకరోజు బ్రాహ్మణుని యొక్క గోవును బాణంతో హతమార్చినందున ఆ బ్రాహ్మణుడు ఈ కర్ణుడికి యుద్ధంలో నీ రథచక్రం నేలలో ఇరుక్కుపోతుంది అని శపించాడు. కొన్ని కథల ప్రకారంగా భూదేవి కూడా ఈ కర్ణునిపై శాపం ఇచ్చిందని చెబుతారు. అత్యవసర సమయంలో నేల అతనికి అంటే భూమాత అతనికి సహాయం చేయదని భూమాత శపించింది. ఈ శాపాలన్నీ కర్ణుడి విధిని క్రమంగా కట్టిపడేశాయి. మహాభారతంలో కర్ణుడి స్థానం ప్రత్యేకమైనది. అతను కౌరవుల పక్షాన నిలిచినా కూడా అతని హృదయం మాత్రం దానశీలత, స్నేహం, నిబద్ధతలతో కూడి ఉంటుంది. దుర్యోధనుడు అతని ప్రతిభను గుర్తించి అతనికి అంగరాజ్యం ఇచ్చి గౌరవించినప్పుడు కర్ణుడు దుర్యోధనునికి జీవితాంతం స్నేహంగా నిలిచాడు. తన అసలు సోదరులైన పాండవులు ఎదుట ఉన్నప్పటికీ కృతజ్ఞత కోసం కౌరవుల పక్షానే యుద్ధం చేయడానికి నిల్చున్నాడు. కర్ణుడు స్నేహానికి ఇచ్చిన విలువ అటువంటిది. అంతేకాకుండా కర్ణుడు దానశూరుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు. ఏదైనా అడిగితే కాదనకుండా లేదనకుండా ఇచ్చే మహానుభావుడు. అందుకే ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కర్ణుడి కవచ కుండలాలను అడిగినప్పుడు కూడా తన ప్రాణ రక్షణకు త్యజించి వాటిని ఇచ్చేశాడు. చివరగా కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడితో తలపడినప్పుడు అతని జీవితమంతా వెంటాడిన శాపాలు ఒకేసారి ఫలితాన్ని అందించాయి. రథచక్రం నేలలో ఇరుక్కుపోయింది. పరశురాముడు శాపం వల్ల దివ్యాస్త్రాలు ఏవీ కర్ణుడికి గుర్తురాలేదు. ఆ క్షణంలో కృష్ణుడు అర్జునుడికి ఇదే కర్ణుణ్ణి సంహరించడానికి సరైన సమయం అని హెచ్చరించాడు. కర్ణుడు ఎటువంటి రక్షణ లేని స్థితిలోనే అర్జునుడి చేత సంహరింపబడ్డాడు. అర్జునుడు సంధించిన బాణాల దెబ్బకు కర్ణుడు నేల కొరిగిన ఆ సమయంలో పరమాత్మ అయిన ఆ శ్రీకృష్ణుడు సైతం కంట నీరు కార్చాడు. అది ఎందుకో ఇప్పుడు విందాం. అర్జునుడి చేతిలో కర్ణుడు సంహరింపబడిన ఆ సమయం, యుద్ధభూమిలో కర్ణుడి రథచక్రం నేలలో ఇరుక్కుపోయి ఆయుధాలు గుర్తుకురాని ఆ అసహాయ స్థితిలో కృష్ణుడు అర్జునుణ్ణి తన కర్తవ్యాన్ని చేయమని ప్రేరేపించాడు. అర్జునుడు బాణాన్ని సంధించి కర్ణుణ్ణి సంహరించిన ఆ క్షణంలో
యుద్ధ న్యాయం ప్రకారం ఇది అవసరమైన చర్య అయినప్పటికీ శ్రీకృష్ణుడి హృదయంలో ఒక గాఢమైన విచారం అలుముకుంది. కర్ణుడి లోపల దాగి ఉన్న ఆ మహోన్నత గుణాలు, దానశీలత, ధైర్యం, స్నేహ నిబద్ధత ఇవన్నీ కృష్ణుడికి బాగా తెలిసినవే. ఆయనకు కర్ణుడు కేవలం శత్రువు కాదు, విధి వలయంలో చిక్కుకున్న ఒక మహాయోధుడు. కృష్ణుడు ఆ క్షణంలో ఆలోచించింది యుద్ధ విజయం కంటే గొప్పది. ధర్మం యొక్క సంక్లిష్టత, కర్ణుడు తన జన్మరహస్యం వల్ల పాండవుల సహోదరుడే అయినప్పటికీ పరిస్థితుల వల్ల కౌరవుల పక్షాన నిలబడాల్సి వచ్చింది. అతడు ఎన్నోసార్లు ధర్మానికి దగ్గరగా ఉన్నప్పటికీ దుర్యోధనుడిపై ఉన్న కృతజ్ఞత వల్ల తన మార్గాన్ని మార్చుకోలేదు. ఈ విరుద్ధతల మధ్య జీవించిన కర్ణుడి అంత్యాన్ని చూసిన కృష్ణుడు ఇదే విధి తీర్పు అని గ్రహించాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక మహానుభావుణ్ణి కోల్పోవాల్సి వచ్చిన బాధ ఆయనలో ప్రతిబింబించింది. ఆ సన్నివేశంలో కృష్ణుడి మౌనం చాలా విషయాలను చెప్పింది. విజయం సాధించినప్పటికీ హృదయం భారంగా ఉంది. యుద్ధం గెలిచిన మనుషత్వం కోల్పోయిన బాధ ఆయన కళ్ళల్లో కనిపించింది. కర్ణుడి మరణం కేవలం ఒక యోధుడి అంతం కాదు, అది విధి, శాపాలు, నిర్ణయాలు అన్నీ కలిసి ఒక మహానుభావుడి జీవితం ఎలా ముగిసిందో చెప్పే ఘట్టం. కృష్ణుడి చింతన మనకు ఒక లోతైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. ధర్మయుద్ధాల్లో కూడా కొన్నిసార్లు గెలుపు వెనక దాగి ఉండేది ఒక గొప్ప నష్టం. కర్ణుడి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. అతని ధైర్యం, దానం, స్నేహం వంటి గొప్ప గుణాలకు ప్రతీక అయినప్పటికీ చిన్న చిన్న తప్పులు చేసినందున అతన్ని శాపాలు వెంబడించి తన విధినే మార్చివేశాయి, ఆ మహాయోధుడి గమ్యాన్నే మార్చివేశాయి. ఇదే మహావీరుని కర్ణుడి కథ. పుట్టుకతోనే కవచ కుండలాలను ధరించినప్పటికీ విధి చేతిలో ఓడిపోయిన వీరుడు. మన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ దానం, స్నేహం, నిబద్ధతలను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దుర్యోధనుడి పట్ల అత్యంత స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మారలేదు. అర్జునుడితో యుద్ధంలో శాపాలు అతన్ని బలహీనుణ్ణి చేసినా కూడా కర్ణుడు చివరి వరకు యోధుడిగానే నిలిచాడు. కర్ణుడి జీవితం మనకు ఒక గొప్ప గుణపాఠాన్ని చెబుతుంది. మన దగ్గర ఎంత శక్తి ఉన్నా సత్యం, మనం తీసుకునే నిర్ణయాలు మరియు మన ప్రవర్తన, విధి అన్నీ కలిసి మన గమ్యాన్నే నిర్ణయిస్తాయి. నిజానికి కర్ణుడు ఓడిపోయిన యోధుడు కాదు, అతడు చరిత్రలో నిలిచిపోయిన మహానుభావుడు. ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.